హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్. లా ఆఫ్ కాంట్రాక్ట్స్ మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మన యొక్క సిలబస్ ప్రకారం మనం ఏం చేయొచ్చు అనే దాన్ని చూద్దాం. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. యూనిట్ 1లో మనకి టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ ఇండెమ్నిటీ అండ్ ద సెకండ్ కాన్సెప్ట్ ఈస్ గ్యారంటీ. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఇండెమ్నిటీ యొక్క కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఎలా ఉంటుంది, దాని డెఫినేషన్ ఏంటి, రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్స్ ఎవరు, లైబిలిటీ ఆఫ్ ఇండెమ్నిఫైడ్. ఈ పాయింట్స్ని మనం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ ద గ్యారంటీ. ఓకే, సో మీకు వీటి కోసం క్లియర్గా తెలిస్తే ఆటోమేటిక్గా యూ కెన్ క్లియర్లీ రైట్ డౌన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండెమ్నిటీ అండ్ ద గ్యారంటీ. ఓకే, దట్ నౌ. సో ఇది తెలుసుకోవడానికి, అది తెలుసుకుంటూ మన బుక్కిష్ నాలెడ్జ్ అక్కడితోనే ఎండ్ అయిపోకూడదు, కాబట్టి ఐ హ్యావ్ యాడ్ అప్ ఆన్ సమ్ ఆఫ్ న్యూ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, the concept of indemnity and the need for indemnity to facilitate commercial transactions. కమర్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఇండెమ్నిటీ యొక్క ఫెసిలిటేషన్ ఉండాలా, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఇటువంటి కొంచెం ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో మేము ముందుకు వచ్చాను. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేద్దాము. నౌ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ సెక్షన్ 124 అండ్ సెక్షన్ 125. సెక్షన్ 124 అండ్ సెక్షన్ 125 ఈ రెండు సెక్షన్స్లోని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సెక్షన్ 124 ఏం చెప్తుంది అంటే, ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఈజ్ ఏ కాంట్రాక్ట్ వేర్ బై, ఎక్కడైతే వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్, ఒక పార్టీ ప్రామిస్ చేస్తోంది టు సేవ్ ద అదర్ ఫ్రమ్ లాస్ caused to him by the conduct of the promiser or any other person. అంటే ఒక పార్టీ, ఇక్కడ మీరు దీన్ని ఎలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలంటే, కాంట్రాక్ట్లో రెండు పార్టీలు ఉంటాయి. సో ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీ ఏం చేస్తోందంటే ప్రామిస్ చేస్తోంది. ఎవరికి? రెండో పార్టీకి. ఏమని ప్రామిస్ చేస్తోంది? ప్రామిస్ టు సేవ్ ద అదర్ ఫ్రమ్ లాస్ కాజ్డ్ టు హిమ్. ఏదైనా నీకు లాస్ జరిగితే నేనున్నాను అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ అన్నమాట. ఓకేనా? ఏదైనా లాస్ జరిగితే నేనున్నాను అనేటటువంటి కాంట్రాక్ట్ని అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. దాన్నే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ యాజ్ పర్ సెక్షన్ 124. ఓకేనా? నౌ ఒక ఇల్లిస్ట్రేషన్ చూద్దామండి. ఏ కాంట్రాక్ట్స్ టు ఐడెంటిఫై బి, ఏ కాంట్రాక్ట్స్ టు indemnify B against the consequences of any proceedings which C may take against B in respect of a certain sum of 200 rupees. This is a contract of indemnity. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, క్లియర్గా చూడండి. ఏ కాంట్రాక్ట్స్ టు ఐడెంటిఫై బి, నాకు ఐడెంటిఫై అని వస్తుంది, ఐఎమ్ సారీ. ఏ కాంట్రాక్ట్స్ టు ఇండెమ్నిఫై బి. ఓకే, 1 minute. అసలు ఐడెంటిఫై అని రాకూడదు, ఇండెమ్నిఫై అనే రావాలి. ఇండెమ్నిటీ అనేది మనం ఎన్నిసార్లు చదివినా సరే మనకు ఆ తెలుగు మీనింగ్ అనేది గుర్తుండదు. ఓకే, ఇప్పుడు అసలు ఈ యొక్క ఇండెమ్నిటీ అనే యొక్క తెలుగు మీనింగ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. అప్పుడు మనకు వర్డ్ మిస్పెల్ అవ్వదు, మనకు ఆ మీనింగ్ ఎగ్జామ్లో మర్చిపోము, హ్యాపీగా ఎగ్జామ్స్ రాయొచ్చు కాన్ఫిడెంట్గా. సో ఇప్పుడు ఈ ఇండెమ్నిఫైలో లేదా ఇండెమ్నిటీలో ఒక వర్డ్ ఉంది, డిఈఎంఎన్. ఓకేనా? డిఈఎంఎన్ అంటే డెమ్. ఓకే, దీన్ని ఒకసారి నేను డ్యామిట్, ఇప్పుడు డ్యామ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక్కొక్కసారి మనం ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు డ్యామిట్ అంటాం, అంటే దాన్ని ఖండిస్తున్నట్టు, దాన్ని తిడుతున్నట్టు. నాకు ఇష్టం లేదు, డోంట్ లైక్, ఐ డ్యామిట్ అని చెప్పి కొంచెం మనం హార్ష్గా మన యొక్క ఫీలింగ్ని వ్యక్తం చేస్తాం అనమాట. అంటే మనకు అక్కడ ఏదో నష్టం జరుగుతోంది, దెన్ ఇమ్మీడియట్లీ వీఆర్ డామిట్, బుల్షిట్ ఇలా మాట్లాడుతూ ఉంటాం. సో అందుకని ఆ యొక్క వర్డ్ని మీరు ఇక్కడ జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోండి. అలా నాకు నష్టం జరిగినప్పుడు నేను తిట్టుకుంటే సరిపోదు, ఏదో చిరాకు పడితే సరిపోదు. ఐ నీడ్ సమ్ ఆఫ్ కన్సిడరేషన్. నాకు జరిగిన యొక్క నష్టానికి నాకు కన్సిడరేషన్ కావాలి, నష్టపరిహారం కావాలి. సో ఆ డామిట్కే నష్టపరిహారం ఇండెమ్నిటీ. ఇలా గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ టు అండర్స్టాండ్. Choice is yours, friends. Okay, now A contracts to indemnify B against the consequences
ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ విత్ సి. ఏ అనేవాడు బితో ఒక ఇండెమ్నిఫై కాంట్రాక్ట్ చేసుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్, వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ విత్ సి. నేను సితో ఏ ప్రొసీడింగ్స్ చేసినా అందులో నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దెన్ which C makes take against B in respect of certain sum of 200 rupees. This is a contract of indemnity. So నాకు Cతో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని నుంచి నువ్వు సేవ్ చేస్తాను అంటే మాత్రం దెన్ ఐ కెన్ గివ్ 200 రూపీస్. ఇలాగ ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సెకండ్ ఇలిస్ట్రేషన్. ఇఫ్ B ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ డెప్టార్ బట్ ఓన్లీ A మేక్స్ టు ప్రామిస్ టు ద షాప్ కీపర్ టు పే. For instance, B tells the shopkeeper, let him have the goods, I will be your paymaster. It is contract of indemnity. అర్థమవుతుందా మీకు ఇందులోని? ఇఫ్ B ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ డెప్టార్, B అనేవాడు డైరెక్ట్గా అప్పు చేసిన వాడు కాదు, బట్ ఓన్లీ A మేక్స్ ఏ ప్రామిస్ టు ద షాప్ కీపర్ టు పే. ఏ డబ్బులు పే చేస్తానని చెప్పాడు, ఏనే గూడ్స్ తీసుకుని డబ్బులు పే చేస్తానని చెప్పాడు. ఫర్ ఇన్స్టాన్స్, ముందుగా బి టెల్స్ ద షాప్ కీపర్, బి అప్పుడు ఏం చెప్పాడంటే లెట్ హిమ్ హ్యావ్ ద గూడ్స్, తనని ఫస్ట్ గూడ్స్ తీసుకొని ఐ విల్ బీ యువర్ పే మాస్టర్, నేను ఆ అమౌంట్ పే చేస్తాను అంటే ఏ పే చేయకపోతే నేను చేస్తాను, ముందు అతని గూడ్స్ తీసుకొని. అంటే షాప్ కీపర్కి బికి మధ్యలో జరుగుతున్నటువంటి ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఏంటి? ఇక్కడ నీకు ఏ వల్ల ఏ నష్టం జరిగినా నేనున్నాను. ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. దీన్నే ఈ యొక్క కేస్ స్టడీలో ఏం చెప్పారంటే బర్కిమేర్ వర్సెస్ డార్నెల్. ఓకేనా? ఈ కేస్ స్టడీస్ అన్ని చూడండి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ సెషన్స్లో నేను కేస్ స్టడీస్ మీద ఒక సెషన్ చేస్తున్నాను, అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ కాంట్రాక్ట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారని చెప్పుకున్నాం కదా, ప్రామిసర్ అండ్ ప్రామిసీ. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఆర్ ఆఫర్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్రామిసర్. ఎవరైతే ప్రపోజల్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు ప్రామిసర్. ఓకేనా? ఏ పర్సన్ యాక్సెప్టింగ్, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే అది ప్రామిసీ. ఇన్ ద సేమ్ వే వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ హిమ్ యాజ్ ఏ ప్రామిసర్ అండ్ హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఆఫర్. ఓకేనా? నౌ ఎసెన్షియల్స్ ఆఫ్ ఇండెమ్నిటీ. అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఎసెన్షియల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దేర్ మస్ట్ బి ఎ లాస్. కాంట్రాక్ట్ ఉండాలి, అది ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా అందులో ఒక పార్టీకి లాస్ జరుగుతుంది అనేటటువంటి ఇంటెన్షన్లోనే వాళ్ళ కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఓకే, సో దేర్ మస్ట్ బి ఎ లాస్. ద లాస్ మస్ట్ బి కాజ్డ్ ఎయిదర్ బై ప్రామిసర్ ఆర్ బై ఎనీ అదర్ పర్సన్. ఆ లాస్ ఎవరి వల్లైనా కావచ్చు, లేదంటే ప్రామిస్ చేసిన వాళ్ళ వల్లైనా కావచ్చు. అందుకే మనకి ఈ స్లైడ్ వచ్చింది. హూ ఈస్ ద ప్రామిసర్ హియర్? ఏ పర్సన్ హూ ఈస్ గివింగ్ ద ఆఫర్. ఓకే, నౌ దెర్ ఆర్ టూ పార్టీస్. ద ఫస్ట్ పార్టీ ఈస్ ఇండెమ్నిఫైయర్ అండ్ ద సెకండ్ పార్టీ ఈస్ ఇండెమ్నిటీ హోల్డర్. Okay, so now must contain all the essentials of the valid contract. section 10 కాంట్రాక్ట్ గురించి, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ గురించి సెక్షన్ 10లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ప్రకారమే ఈ కాంట్రాక్ట్ అంటే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఉండాలి. ఓకేనా? కాంట్రాక్ట్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్. కరెక్ట్, ఆ కాంట్రాక్ట్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్. నౌ ఇట్ ఈస్ కాంటింజెంట్ అగ్రిమెంట్ టు మేక్ గుడ్ ద లాస్. గూడ్స్కి జరుగుతున్నటువంటి ఒక లాస్ కోసమే అది జరిగి ఉండాలి. కాంటింజెంట్ అగ్రిమెంట్. ఓకేనా? ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ ఓన్లీ వెన్ ద లాస్ అక్కర్స్. అది ఎప్పుడు, ఈ యొక్క ఇండెమ్నిటీ ఆఫ్ కాంట్రాక్ట్ నీకు ఎప్పుడు ఎన్ఫోర్స్ అవుతుంది అంటే వెన్ ద లాస్ అక్కర్స్. ఒక లాస్ లేకపోయింది, నీ కాంట్రాక్ట్ ఉంది కానీ నీకు ఏ లాస్ జరగలేదు, నీ బిజినెస్ బాగా జరిగింది, నీ గూడ్స్ కంప్లీట్గా నీకు ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో ట్రావెలింగ్ మొత్తం అయిపోయింది, దెన్ వాట్ ఈస్ ద యూ? నీకు ఆ కాంట్రాక్ట్ ఉన్నా దెర్ ఈజ్ నో లాస్, కాబట్టి నీకు ఆ కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ కాదు. ప్రామిసీ మస్ట్ హ్యావ్ యాక్చువల్లీ సఫర్డ్ ఏ లాస్ అకార్డింగ్ టు ద టర్మ్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ప్రామిసీ ఎవరు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రామిసీ ఇక్కడ చదివాంగా. ప్రామిసర్ అంటే ఆఫర్ ఇచ్చేవాడు, ప్రామిసీ అంటే యాక్సెప్ట్ చేసేవాడు. సో వాడు యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రామిసీ మస్ట్ హ్యావ్ యాక్చువల్లీ సఫర్డ్ ఏ లాస్. అది ఖచ్చితంగా లాస్లో సఫర్ అవ్వాల్సిందే. అయితేనే ఆ యొక్క ఇండెమ్నిటీ కాంట్రాక్ట్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు అప్లికేబుల్ అవుతాయి. ఇండెమ్నిఫైయర్ ఈజ్ ఎ లాస్
indemnifier is liable only for the loss. ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఈజ్ మనకి 2-3 కేస్ లాస్ ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ కేస్ లాస్. నేను మళ్ళీ చెప్తున్నాను, కేస్ లాస్ని ఇక్కడ మెన్షన్ చేశాను. అకార్డింగ్ టు సెక్షన్ 124 జి మోరేశ్వర్ వర్సెస్ ఎం మదన్, అండ్ దెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వర్సెస్ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఈ 2 కేస్ స్టడీస్ని మీరు సెర్చ్ చేయండి. మీలో ఎవరికైనా కేస్ స్టడీస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి, కేస్ స్టడీస్ని ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే మనకి గుర్తుంటాయి, కేస్ స్టడీస్లో ఉండాల్సినటువంటి మెయిన్ 6 స్టెప్స్ ఏంటి అనేది మీకు కావాలి అంటే ప్లీజ్ కామెంట్. ఈ యొక్క వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు డెఫినెట్గా నెక్స్ట్ సెషన్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నౌ person who promised to make good the loss is called the indemnifier. ఎవరైతే ప్రామిస్ చేస్తారో వాళ్ళే ఇండెమ్నిఫైయర్. అండ్ ద పర్సన్ టు హూమ్ ద ప్రామిస్ ఈజ్ మేడ్, ఎవరికి ప్రామిస్ చేస్తున్నామో దట్ ఈస్ హూజ్ లాస్ ఈజ్ టు బి మేడ్ గుడ్ ఈజ్ కాల్డ్ ద ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్. ఓకేనా. ఏ పర్సన్ హూ ప్రామిసెస్ టు మేక్ గుడ్ ద లాస్ ఈజ్ కాల్డ్ ద ఇండెమ్నిఫైయర్. అంటే ప్రామిస్ చేసేవాడు ఇండెమ్నిఫైయర్, ప్రామిస్ని యాక్సెప్ట్ చేస్తున్నవాడు ఇండెమ్నిటీ హోల్డర్. ఓకే. నౌ ఈ యొక్క పొజిషన్ ఇన్ ఇంగ్లీష్ లా వైస్ ఏ వైస్ ఇండియన్ లా. ఈ యొక్క ఇండెమ్నిఫైయర్ ఇంగ్లీష్ లాకి మన ఇండియన్ లాకి ఉన్న కంపారిజన్ చూద్దాం. ఎందుకు కంపేర్ చేయాలి అంటే అసలు మన ఇండియన్ లా ఇంగ్లీష్ లా నుంచి కూడా చాలా రిఫరెన్సెస్ తీసుకొని మన ఇండియన్ లాను కూడా డ్రాఫ్ట్ చేశారు, రైట్. సో అక్కడికి ఇక్కడికి అది డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు, ఆ కేస్ లాస్ రిఫరెన్స్ చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి మనకి ఆ యొక్క డిఫరెన్స్ బట్టి వాళ్ళు దాన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేశారు. అందుకే అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది. అండర్ ఇంగ్లీష్ లా ద వర్డ్ ఇండెమ్నిటీ క్యారీస్ ఎ మచ్ వైడర్ మీనింగ్ దాన్ గివెన్ ఇట్ అండర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కంటే ఇంగ్లీష్ లాలో ఇచ్చినటువంటిది మచ్ వైడర్ అన్నమాట. చాలా ఎలాబరేట్ చేసి చెప్పారు వాళ్ళు. ఇట్ ఇంక్లూడ్స్ ఏ కాంట్రాక్ట్ టు సేవ్ ద ప్రామిసీ ఫ్రమ్ ద లాస్ వెదర్ ఇట్ బి కాజ్డ్ బై హ్యూమన్ ఎనర్జీ ఆర్ ఎనీ అదర్ ఈవెంట్ లైక్ అన్ యాక్సిడెంట్ అండ్ ఫైర్ ఆల్సో. ఇంగ్లీష్ లాలో మనకి ఆ యాక్సిడెంట్, ఆ ఫైర్స్ నుంచి కూడా వాళ్ళని పర్సన్స్ని సేవ్ చేయడానికి కూడా వాళ్ళు ఇది రాశారు. అండర్ ఇంగ్లీష్ లా ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఇన్సూరెన్స్. అండర్ ఇంగ్లీష్ లా ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీన్స్ అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే ఒక పర్సన్ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ తప్ప మిగిలినవన్నీ. ఇట్ ఈస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఓకేనా. నౌ ఇక్కడ ఒక కేస్ స్టడీ ఉంది, ఆడమ్సన్ వర్సెస్ జార్విస్. ఓకేనా. సో మనం ఒక కేస్ స్టడీస్ని చదువుదామా, చూద్దాం. ద ప్లెయింటిఫ్ అంటే ఎవరు, ఆడమ్సన్. ద ప్లెయింటిఫ్ అండ్ ఆక్షనీర్ అంటే ఎవరు, ఆక్షనీర్ అంటే వేలం పాట వేసేవారు. సోల్డ్ సర్టెన్ క్యాటిల్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డిఫెండెంట్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీద తను కొన్ని క్యాటిల్స్ని సోల్డ్ చేశారు. ఇట్ వాజ్ సబ్సిక్వెంట్లీ లెర్న్డ్ దట్ ద లైవ్ స్టాక్ డిడ్ నాట్ బీయింగ్ టు ద డిఫెండెంట్. ఇక లైవ్ స్టాక్ అంటే క్యాటిల్స్ అన్ని జంతువులు కదా అవి. ఆ లైవ్ స్టాక్ డిడ్ నాట్ బిలాంగ్ టు ద డిఫెండెంట్ బట్ టు అనదర్ పర్సన్ who made the auctioneer liable, and the auctioneer in his turn sued the defendant for indemnity for the loss of he has the suffered by acting on the defendant's direction. ఇక్కడ వాళ్ళ యొక్క నష్టం ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఆక్షనీర్ అంటే ఎవరు, వేలంపాట వేసేవాళ్ళు. కానీ ఆ క్యాటిల్స్ అన్ని వేలంపాట వేసేవాళ్ళువా కాదు, దానికి వేరే పర్సన్ ఉన్నాడు, వాడి తరపున వీళ్ళు వేలంపాట వేస్తున్నారు. కానీ ఆ ఆక్షనీర్ ఎలా బిహేవ్ చేశాడు అంటే తనే మొత్తం, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద గూడ్స్ అన్నట్టు తను అలా యాక్ట్ చేశాడు. అప్పుడు ఏం చెప్తాడు, ద కోర్ట్ లేడ్ డౌన్ దట్ ద ప్లెయింటిఫ్ హ్యావింగ్ యాక్టెడ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద డిఫెండెంట్స్ వాజ్ ఎంటైటిల్డ్ టు అజ్యూమ్ దట్ ఇఫ్ వాట్ హీ డిడ్ వాజ్ ఫౌండ్ టు బి రాంగ్ఫుల్ హీ వుడ్ బి ఇండెమ్నిఫైడ్ బై ద డిఫెండెంట్. అతను ఏమనుకున్నాడంటే ఇక్కడ ఆక్షనీరే అన్నిటికీ కారణమేమో, ఆక్షనీరే అన్నిటికీ బాధ్యత వహిస్తాడేమో, ఆక్షనీరే ఏదైనా డ్యామేజెస్ చేస్తాడేమో అన్నట్టు వాళ్ళు అక్కడ చేశారు. కానీ అది కాదు. యాక్చువల్గా ఆక్షనీర్కి అది సంబంధమే లేదు. వాడు వేలంపాట వేశాడు, వాడి కమిషన్ వాడు తీసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. నువ్వే మెయిన్ ఓనర్ లాగా దీన్ని చేసావు కాబట్టి
నాకు నేను నిన్ను చూసి ఇవన్నీ తీసుకున్నాను అన్నట్టు అక్కడ జరిగింది. అందుకనే ఆ 1827లో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే దట్ ఈస్ ఏ రాంగ్ఫుల్, హీ వుడ్ బి ఇండెమ్నిఫైడ్ బై ద డిఫెండెంట్. ఆ నష్టపరిహారాన్ని వాళ్ళకి ఇప్పించారన్నమాట. స్కోప్ అండ్ నేచర్. ఓకే, ఇప్పటి వరకు అసలు ఇండెమ్నిటీ అంటే ఏమిటి, అందులో పార్టీస్ ఎవరు ఉంటారు, ఏ ఏ సెక్షన్స్ వస్తాయి అవన్నీ చూసాం. ఇప్పుడు స్కోప్ అండ్ ద నేచర్. Section 124 is somewhat narrow in its scope. It refers to the promises which cover situations where the loss to the promisee may be caused by the behavior. May be caused by the behavior. గుర్తుపెట్టుకోండి, బిహేవియర్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆఫ్ ద ప్రామిసర్ ఆర్ బై దట్ ఆఫ్ ఎ థర్డ్ పర్సన్. ఆవిడ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, నమ్మశక్యంగా ఉందా. ఎందుకంటే ఈ ట్రస్ట్ ఇండెమ్నిటీ మొత్తం ఏంటి, లాస్ జరుగుతుందేమో అనే దాని మీద ఇండెమ్నిటీ జరుగుతోంది, బాండ్, రైట్. మరి లాస్ జరగదు అనే నమ్మకంతోనే ఏ పనైనా చేస్తాం. జరిగినా మనకి నష్టపరిహారం ఇస్తారులే అని చెప్పి దానికంటే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటాం. అందుకే ఇక్కడ బిహేవియర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, దిస్ డెఫినిషన్ ఇన్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఇంక్లూడ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇది కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లా కాదు. సిన్స్ ద ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ టు లాసెస్ కాజ్డ్ బై ద యాక్సిడెంట్స్. అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి వాటికి ఇన్సూరెన్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఇండెమ్నిటీ అనేది ఏంటి, ఇట్ క్లియర్ దట్ ద యాక్చువల్ స్కోప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ ఈజ్ మచ్ వైడర్ దాన్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్షన్ 124. ఓకేనా. నౌ 124 is somewhat narrow its scope. It refers to the promises which cover situations. ఈ వర్డ్ గుర్తుందా, which cover situations where the loss to the promisee. యాక్సిడెంట్లు కాదండి, ఆ సిచ్యువేషన్స్లో లాస్ జరిగినా సరే, ఆ సిచ్యువేషన్స్లో ఆ బిహేవియర్లో కూడా లాస్ జరిగినా సరే we have to be indemnity. Okay, English usage of the word indemnity is much wider than the definition. ఆ ఇండెమ్నిటీ అనేది వాళ్ళు చెప్పిన డెఫినేషన్ కంటే ఇంకా ఎక్కువ ఎలాబరేట్ చేశారు. ఎలా, ఇట్ ఇంక్లూడ్స్ ప్రామిసెస్ టు సేవ్ ద ప్రామిసీ ఫ్రమ్ హార్మ్ ఆర్ లాస్ కాజ్డ్ బై ఈవెంట్స్ అయినా సరే, ఆర్ యాక్సిడెంట్స్ విచ్ డు నాట్ ఆర్ మే నాట్ డిపెండ్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్. ఎవరి మీదైనా సరే, ఎలాంటి థర్డ్ పర్సన్ నుంచి అయినా సరే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, or by liability arising from something done by the promisee at the request of the promiser. In the latter case, a promise of indemnity may be inferred as a fact from the nature of the transaction. So ఇంగ్లీష్ లాలో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, నువ్వు ఇండెమ్నిటీ నాకు ఇంతే, ఈ డెఫినేషనే, అలా కాకుండా దాని ఒక వైడర్ రేంజ్లో ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఓకేనా, ఎలాగైనా సరే డ్యామేజ్ జరిగినా సరే, ఏ డ్యామేజ్ జరిగినా సరే, అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ తనకి లాస్ జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి. ఓకేనా. సో ఈ యొక్క మ్యాగజైన్ చూడండి, ఉబెరెమి ఫేట్స్ అంటే అవుట్ మోస్ట్ గుడ్ ఫెయిత్. ఇది మీకు వస్తుంది, అవుట్ మోస్ట్ గుడ్ ఫెయిత్ ఖచ్చితంగా 5 మార్క్స్లో వస్తుంది. ఓకేనా. అన్లైక్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లా కాకుండా ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఈజ్ నాట్ ఉబెరిమే ఫెయిట్స్ అంటే అవుట్ మోస్ట్ గుడ్ ఫెయిత్ కాదు. As defined in the Indian contract, a contract of indemnity would not include a contract of insurance. Contract of insurance ni ఇందులో ఇంక్లూడ్ చేయకూడదు. Against losses or damages to the subject matter of the insurance and can be differentiated from the contracts of insurance which protect the insured against liability to third party. ఇక్కడ మాట్లాడుతుంది ఇన్సూరెన్స్ వేరండి, కంప్లీట్గా మన ఇండెమ్నిటీ. ఓకేనా, దీన్ని కంబైన్ చేయకూడదు. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకోటి చెప్పారు, ఇన్రే లా గ్యారంటీ ట్రస్ట్ అండ్ యాక్సిడెంట్ సొసైటీ. ఆ యొక్క అదిలో ఇన్సూరెన్స్ వేరు, ఇండెమ్నిటీ వేరు అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఎలా చెప్పారంటే, ఇన్రే అంటే ఏంటి, ఇక్కడ అకార్డింగ్ టు ద లా అంటే వెన్ వీఆర్ రిఫరింగ్ టు ద ప్రీవియస్ కేస్ స్టడీస్ అన్నప్పుడు ఇన్రే లా అని కూడా చెప్తారు. నౌ రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్. ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చూసాం, ఇండెమ్నిటీ సెక్షన్ 124 ప్రకారం దాని యొక్క డెఫినేషన్స్ చూసాము.
ప్రామిసరు, ప్రామిసీ, ఇండెమ్నిఫైయర్ అండ్ ఇండెమ్నిటీ హోల్డర్, ఈ సెక్షన్ ఇవన్నీ అయిన తర్వాత స్కోప్ అండ్ నేచర్ చూసాం. ఇప్పుడు ఈ రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్ అంటే ఎవరైతే ప్రామిస్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళకున్న రైట్స్ని సెక్షన్ 125లో చెప్పారు. ఇండెమ్నిటీ గురించి అందులో ఉన్న పార్టీస్ దాని యొక్క వైడర్ రేంజ్ సెక్షన్ 124 అయితే 125లో ఇండెమ్నిటీ హోల్డర్కు ఉన్నటువంటి రైట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. The rights of the indemnity holder are dependent on the terms of the contract of indemnity as a general rule of Section 125 of the Indian Contract Act 1872 comes into play when the indemnity holder is sued, that is under specified situation. Indemnity holder sued అయినప్పుడు సెక్షన్ 125 ప్రకారం అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇవన్నీ వస్తాయి. అది ఎలా ఉంటుందంటే సెక్షన్ 125లో వాళ్ళు ఏం చెప్పారు, ఆల్ డ్యామేజెస్ సెక్షన్ 125 సబ్సెక్షన్ 1, ఆల్ కాస్ట్ ఆ డ్యామేజెస్ అయినటువంటి మొత్తం కాస్ట్ సెక్షన్ 125 సబ్సెక్షన్ 2 అండ్ ఆల్ సమ్స్ సెక్షన్ 125 సబ్సెక్షన్ 3. ఇవన్నీ ఆ డ్యామేజెస్కి ఆయన మొత్తం కాస్ట్కి మనం మొత్తం సమ్ మనం ఎంత నష్టపరిహారం ఇవ్వాలి అనే క్యాలిక్యులేషన్స్ అంతా దీంట్లో ఉంటాయి. నోట్, లిమిటేషన్ యాక్ట్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. నాకు డ్యామేజ్ జరిగి 3 years అయిపోయింది, నువ్వు ఇంకా రికవరీ చేసుకోలేదా, దెన్ దెర్ ఈస్ వెరీ లెస్ ఛాన్సెస్ టు రికవర్ దట్ బికాస్ దెర్ ఈస్ లిమిటేషన్ యాక్ట్ అప్లికేబుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ ద పార్ట్ 2. మీ యొక్క సజెషన్స్ని సలహాలని దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేస్తే నెక్స్ట్ పార్ట్లో నేను ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేసి మీకు ద బెస్ట్ అవుట్పుట్ని ఇస్తాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అందరూ చదువుకోవాలని ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరియు ఏ ఒక్కరికైనా మన ప్రయత్నం ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.